వచనం, నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది, అంటే కీడు నుండి పుట్టినది. అంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. వేరే వేరేగా ఎక్స్ట్రాగా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అవ్వ దగ్గరికి సైతాన్ గాడు కాట్రాజు గాడు వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. దాని తర్వాత వాడు కాళ్ళు చేతి ఎరగొట్టాడు దేవుడు, అది వేరే విషయం. సైతాన్ గాడు వచ్చాడు, వచ్చి అవ్వమ్మతో మాట్లాడినప్పుడు పండు తినొచ్చా అంటే ఏమనాలి? అవ్వమ్మ గారు ఏమనాలి? ఆగరా బాబు, తమ్ముడు ఆగరా, మీ బావుని పిలుస్తాను అని ఆదాంని పిలవాలి లెక్క ప్రకారంగా అవ్వమ్మ. అలా చేయకుండా లేదు అలా కాదు, మేము తింటే ఏం ఇదవు, అది అవు ఇదవు, అలా కాదు ఇలా కాదని వారితో ఏమంటారు ఆర్గ్యుమెంట్ చేసింది, అంటే మాట్లాడింది. అప్పుడే ఆదాంని పిలిచినట్లయితే వేరే విధంగా ఉండేది. అప్పుడే ఒకవేళ ఆదాం గారిని పిలిచినట్లయితే ఆదాం వచ్చి వాడిని తంతమా లేకపోతే వాడిని పొడిచి ఏదో చేసేవాడు ఆదాం గారు. అందుకని చూడండి, దేవుడు చెప్పని మాటలు అవ్వమ్మ పలికింది అక్కడ. మన మాట ఎలా ఉండాలంటే, నీ మాట అవునంటే అవును కాదంటే కాదు, అంతే. దేవుడు అవునంటే అవును కాదంటే కాదు. దేవుడు పోషిస్తాను అంటే పోషిస్తాను.